ఆర్డిటి కోసం పాదయాత్ర చేస్తున్న రంగయ్య గారు మనతో ఉన్నారు. రంగయ్య గారు సార్ ఆర్డిటి కోసం పాదయాత్ర చేస్తున్నారు. ధన్యవాదాలండి. సార్ ఎందుకు పోలీసులు మిమ్మల్ని అడ్డగించాలని ప్రయత్నించారు? పోలీసులకు మాకు ఘర్షణ ఏం లేదు. విషయం ఏమిటంటే మేము ఒక ప్రాంతాని కోసం పనిచేస్తున్నాము, ప్రజల కోసము. ఇది పేద ప్రజలకు సంబంధించిన సంస్థ. ఇది లేకపోతే ఈ ప్రాంతం బాగుపడదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాంతం పైన, ఈ పేదల పైన చిన్నచూపు చూస్తున్నాయి. ఒక చిన్న రెన్యువల్ ఇవ్వలేకపోతున్నాయి. మేము చాలా టైం ఇచ్చాము, చాలాసార్లు అఖిలపక్షం మీటింగ్లు పెట్టారు. నేను కూడా బైక్ ర్యాలీ పెట్టాను, మళ్ళీ ఈరోజు పాదయాత్ర చేస్తున్నాను. ఇది రాజకీయ ఉద్యమం అనుకుంటే అది మీ పొరపాటే. ఇది కేవలం ప్రజా ఉద్యమము, ప్రజల కోసం చేస్తున్న పని. కానీ దీనికి రాజకీయంగా లబ్ధి లేదు. ఎందుకంటే 5-6 నెలల్లో మాకేం ఎన్నికలు లేవు. మేము ఓడిపోయే సంవత్సరం అయింది. నాకు గుర్తుంది 29లోనే ఎన్నికలు వస్తాయని కూడా. అందువల్ల దీన్ని అడ్డుకోకండి. ఏమి ఇక్కడ నన్ను అడ్డుకునే బదులు FCRA తీసుకొస్తే నేనే ఆగిపోతాను. మాతో పాటు అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, అన్ని కులాలు మతాలు ఉన్నాయి. దీనికి నేను ఒక గొంతుగా వినిపిస్తున్నా. అందువల్ల ఇది గుర్తుపెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నాను. గోంజీతాండలో 50 సంవత్సరాల క్రితం ఇక్కడే స్టార్ట్ అయింది. అందువల్ల ఇదే ప్రాంతంలో మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాం. ఎందుకు సార్ పోలీసులకు మీరు పర్మిషన్ ఇచ్చారా? మీకు నోటీస్ ఇచ్చారంట? నేను వాళ్ళని పర్మిషన్ అడిగినాను, వాళ్ళు ఇవ్వలేదు. వాయిదా వేసుకోండి మళ్ళీ ఇస్తామని చెప్తున్నారు. ఎందుకు వాయిదా వేసుకోవాలంటే జనసేన బీజేపీ విజయయాత్రలు చేస్తున్నట్టు ఈ మారుమూల ప్రాంతాల్లో బీజేపీ ఏం విజయయాత్రలు చేస్తారు? అందువల్ల వాళ్ళు చెప్పిన పద్ధతి సహేతుకంగా లేదు కాబట్టి నేను చేస్తున్నాను. మీరు రమ్మని వచ్చేస్తాను. పాదయాత్ర చేస్తున్న రంగయ్య గారితో కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం.